ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని కృప తప్పక మీకు తోడై ఉంటుంది. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప మిమ్మల్ని విడిచిపెట్టదు. కాబట్టి దేవుని కృపలో నిలిచి ఉన్నారని, ఆయన కృప ఎప్పుడూ మీకు తోడై ఉందని మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే మీకు ప్రార్థన విన్నపములన్నీ కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అని చదవండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి మన ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. నూతన సృష్టి ప్రతి జీవితంలో జరగాలని భారం కలిగి ప్రార్థన చేద్దాం. అద్భుత కార్యములు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన మాట యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు, నీవు దేనిని యోచన చేస్తున్నావో, దేనిని గురించి నువ్వు ఆశిస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, దేనిని గురించి నువ్వు ఎదురు చూస్తున్నావో అది నీ జీవితంలో నేను స్థిరపరచబోతున్నానని. అవును, మనము నమ్మిన, మనం సేవిస్తున్న ప్రభు జీవితాలను బాగు చేసే ప్రభు, జీవితాలను స్థిరపరిచే దేవుడు, జీవితాలను కట్టే దేవుడు. నీ జీవితంలో ఒకవేళ స్థిరత్వం లేదేమో, నీ బిడ్డల జీవితంలో స్థిరత్వం లేదేమో, దేవుడు స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేవుడు నీ జీవితాన్ని స్థిరపరచడమే కాకుండా నీ మార్గములపైన ఆయన వెలుగును ప్రకాశింపచేయబోతున్నాడు. ఈ మాట యోబుతో పలకబడిన మాట. యోబు భయంకరమైన అంధకారంలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. అన్నీ స్థిరపరుచుకున్న తర్వాత చక్కటి జీవితాన్ని, కుటుంబాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు యోబు జీవితం అతలాకుతలం అయిపోయింది. తను స్థిరపరుచుకున్నదంతా కూడా చెల్లాచెదురైపోయింది. ఏమీ లేనివాడుగా, ఎందుకు పనికిరాని వాడుగా, ఒక మోడులా మిగిలిపోయాడు యోబు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న యోబుతో పలుకబడుతున్న మాట ఇది. అయితే ఈ వాగ్దానము యోబు జీవితంలో ఎప్పుడు నెరవేరిందంటే, యోబు దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుడు ఏది చేసినా, ఆయన నా సృష్టికర్త, ఆయన నా జీవితంలో ఏది చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలి, అది ఎంత కఠినమైన మార్గమైన నేను నడుస్తానని చిత్తమైతే అని పూర్తిగా దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి లోపడ్డాడు. ఆయన చిత్తానుసారమైనవి మాత్రమే అడిగాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయనకి స్తుతి కలుగునుగా, కానీ కేవలము దేవుని చిత్త ప్రకారంగానే ప్రార్థించాడు. ఆ విధంగా ఆయన చిత్తానికి లోబడిన యోబు జీవితాన్ని దేవుడు తిరిగి స్థిరపరిచాడు. ఇక అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు తన జీవితంలో అనుకున్న సమయంలో తిరిగి దేవుడు యోబు జీవితాన్ని కట్టాడు, యోబు కుటుంబాన్ని కట్టాడు. పోగొట్టుకున్నవన్నీ రెట్టింపుగా యోబుకు దయచేశాడు. యోబు చీకటిలో, గాఢంధకారపులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కూడా తిరిగి యోబు మార్గముల మీద వెలుగును ప్రకాశింపచేశాడు దేవుడు. తిరిగి అనేక మందికి ఆశీర్వాద కారణంగా మారిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఒకవేళ స్థిరత్వాన్ని కోల్పోయారా? అన్నీ సమకూర్చుకున్నానన్నప్పుడు మీ జీవితం కూడా అతలాకుతలం అయిపోయినట్టుగా, సడన్గా మీ జీవితంలో ఒక భయంకరమైన శోధన వల్ల మీ కుటుంబం విచ్ఛిన్నమైపోయిన పరిస్థితుల్లో ఉందా? అన్నీ పోగొట్టుకున్న స్థితిలోనికి వెళ్ళిపోయారా? అయినప్పటికీ భయపడకండి. యోబు ఏ విధంగా పోగొట్టుకున్న సమయంలో, అన్నీ కోల్పోయిన స్థితిలో ఉండి ఏ విధంగా ప్రార్థించాడో, ఏ విధంగా తండ్రి చిత్తానికి లోబడ్డాడో, ఏ విధంగా వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాడో, ఏ విధంగా తనకొచ్చిన కష్టాన్ని కూడా ఇది దేవుని చిత్తమైతే నేను భరిస్తానన్నాడో,
అట్టి విధంగా మీరు కూడా ఆయన చిత్తానికి లోబడితే, కష్టమైన నష్టమైన వాక్యానుసారంగా ముందుకు సాగితే తప్పక తిరిగి దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఏదైతే కోల్పోయారో, ఎక్కడైతే అన్నీ పోగొట్టుకున్న స్థితిలోకి వెళ్ళిపోయారో, ఏ విషయంలో అయితే మీరు నష్టపోయారో, పడిపోయిన స్థితిలో ఉన్నారో, దేవుడు మళ్ళా మీ జీవితాన్ని కడతాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భయపడకండి. ఆయన జీవితాలను బాగు చేసే దేవుడు, జీవితాలను కట్టే దేవుడు. ఈ సృష్టిని అంతటిని ఆయన కట్టాడు. సూర్యుని కట్టాడు దేవుడు. ఇప్పటికీ కూడా సూర్యుడు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాడు. చంద్రుని కట్టాడు, ఆకాశ మహాకాశములను కట్టాడు. అవన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి. ఇప్పటికీ నీ జీవితాన్ని కూడా దేవుడు కట్టినట్టయితే నీ జీవితం కూడా ఆ విధంగానే స్థిరత్వం కలిగి ఉంటుంది. ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. జారిపోతున్న నిన్ను లేవనెత్తుతాడు. పడిపోకుండా పట్టుకుంటాడు. చీకటిలోకి వెళ్ళి మీరు నడుస్తూ ఉంటే నీ మార్గములపైన వెలుగును ప్రకాశింపచేస్తాడు. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా భయపడక దేవుని చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకో. పరమ కుమ్మరి చేతుల్లో పెట్టు. మట్టి ముద్ద కుమ్మరి చేతిలో ఏ విధంగా ఒదిగిపోతుందో, ఏ విధంగా కుమ్మరికి లోబడుతుందో, ఆ విధంగా ఒక మట్టి ముద్దల కుమ్మరి చేతిలోనే ఒదిగిపోతే, ఏ పాత్రగా నన్ను మలచబోతున్నావయ్యా, ఏ విధంగా నన్ను నువ్వు మలస్తావని ఆయన చేతి పనికి మీరు సంపూర్ణంగా అప్పగించుకుంటే పగిలిపోయిన పాత్రగా ఉన్న మిమ్మల్ని విలువైన పాత్రగా తయారు చేస్తాడు. పనికిరాని పాత్రగా ఉన్న మిమ్మల్ని పనికొచ్చే పాత్రగా చేస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా పరమ కుమ్మరి చేతులకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. నన్ను స్థిరపరచండి అయ్యా, నా కుటుంబాన్ని స్థిరపరచండి అయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయండి అయ్యా, తిరిగి కట్టండి నాయనా అని హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకుందాం. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పోర్లు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావోమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. వాగ్దానాన్ని విశ్వసిస్తున్న వారు మీరిక్కడ ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినమును మాకు ఇచ్చారు. మా ఆయుష్కాలంలో మరి ఒక దినమును యాడ్ చేశారు. నీకు వందనాలు తండ్రి. మాట మాత్రం సెలవిచ్చి అనేక జీవితాలు బాగు చేశారయ్యా. నీ మాట తాకగా అనేక మంది జీవితాలు అద్భుతాలు జరిగాయి. మృతులను సజీవులుగా చేసి నీ వాక్కుని ఈరోజు ప్రతి గృహంలోకి మీరు పంపారు. ఆ వాక్కు మృతమైపోయినటువంటి వారి శరీరాలను తిరిగి లేవనెత్తుతుందని నమ్ముతున్నాను తండ్రి. ఈరోజు నీ వాక్కును సెలవిచ్చారు. నీవు ఏది యోచన చేస్తావో దాన్ని నేను స్థిరపరుస్తాను, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేస్తానని.
పరిశుద్ధాత్ముడా, ఎంతమందిని చిత్తానుసారంగా అడుగుతున్నారో, వారి జీవితంలో ఏది అవసరం ఉందో నీకు తెలుసునైనా. ఎవరు ఏది అడుగుతున్నారో, ఎవరు నీ చిత్త ప్రకారంగా అడుగుతున్నారో నీకు తెలుసయ్యా. నీ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్న ప్రతి జీవితాన్ని మీరు కట్టండి, స్థిరపరచండి. ప్రతి జీవితంలో నేను వారి మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేయండి. ఎంతమంది చీకటిలో వెళ్ళిపోతున్నారు, పాపపు మార్గంలో వెళ్ళిపోతున్నారు, అక్రమమైన మార్గంలో వెళుతున్నారు, వ్యసనాలనే మార్గంలో వెళుతున్నారు తండ్రి. ప్రతి జీవితాన్ని వెలిగించండి అయ్యా. చీకటి మార్గంలో వెళ్ళిపోతున్న వారిని తిరిగి జీవంలోనికి, వెలుగులోనికి తీసుకురండి. పరమకుమారి, మా ఆత్మీయ కుటుంబం అంతటిని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎక్కడ బాగు చేయలు, ఎక్కడ పగిలిపోయి ఉన్నారు, ఎక్కడ విరిగిపోయి ఉన్నారు నీకు తెలుసు నాయన. ప్రతి జీవితాన్ని తిరిగి బాగు చేయండి అయ్యా, తిరిగి బాగు చేయండి అయ్యా, తిరిగి లేవనెత్తండి అయ్యా, తిరిగి సరి చేయండి నాయన. తిరిగి యోగ్యమైన పాత్రగా మీరు తయారు చేయండి. ప్రత్యేకంగా ఎంతోమంది నీ ప్రియమైన బిడ్డలు కామెంట్స్ ద్వారా వారి అవసరతలు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. అదెంత కష్టతరమైన పరిస్థితి అయినా అసాధ్యం అనేది లేని దేవుడవు. సాధ్యపరచండి నాయనా. వారి జీవితాల్లో ఇది జరగకపోతే నా బ్రతికి ఎలా ఉంటుందని ఎంతగా నలిగిపోతున్నారో వారి జీవితాలు బాగు చేయండి. ఆత్మీయ పోరాటంలో కొనసాగుతున్న వారిని, ఆత్మీయంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. పాపంలో వ్యసనాలతో ఉన్నవారిని బాగు చేయండి. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. అప్పు బాధల్లో ఉన్నవారిని విడిపించండి. ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. ఎంత క్లిష్టమైన కోర్టు కేసు అయినా అద్భుతకరంగా మీరు దాటించండి, నేను విడిపించండి అయ్యా. ఎంతమంది అనారోగ్యాలతో పడి ఉన్నారో ప్రతి ఒక్కరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. అద్భుతకరమైన విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. ఉద్యోగ సమస్యలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తండి. ఉద్యోగాలు లేక దిగులుతో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డను ముట్టడినైనా అద్భుతం చేయండి. వివాహాలు కాని వారి జీవితంలో అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా వివాహం మీరు జరిగించండి నాయన. రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ కార్యములు చేయండి. స్వంత గృహాలు లేని ప్రతి బిడ్డకు కూడా చక్కటి స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలను కూడా తిరిగి బలపరిచినైనా సమకూర్చి జరిగించి గృహాలు కంప్లీట్ చేయండి తండ్రి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి, నేను వ్యవసాయాలను దీవించండి, నేను పాడి పంటలను దీవించండి, చేతి పనులను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడేయండి, జ్ఞానాత్మతో నింపండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి తోడుగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే అన్ని నార్మల్ రిపోర్ట్స్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. గర్భంతోనే బిడ్డలు ప్రత్యేక చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా నీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికి మీరు తోడై ఉంటున్నారని, వారు వెళ్ళే ప్రతి మార్గము చీకటి మార్గమైన మీరు వెలుగు మార్గంగా చేస్తున్నారని, వెలుగు ప్రకాశింప చేస్తున్నారని, వారి ప్రతి ప్రయత్నమును కూడా మీరు దీవిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, చీకటిలో నడుస్తున్నా భయపడకండి. దేవుని చిత్త ప్రకారంగా మీరు ఏది అడుగుతున్నారో వాటన్నిటినీ కూడా దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డ నా కొరకే అన్నవారు ఆమేన్ అని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. God bless you.